హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా ఆసరా పెన్షన్ 4016ల చేయూత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక కీలకమైన ప్రకటన వచ్చింది. అసలు ఈ ప్రకటన ఏంటి, అలాగే ఈ 4016లు ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు, కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఆసరా పెన్షన్ ఈ నెల జూలై నెల నుండి వస్తున్నదా రావట్లేదా, అలాగే జూన్ నెలకి సంబంధించి జూలై నెలలో 4016లు నిజంగానే ఇస్తారా ఇయ్యరా అనే చాలా అంశాలకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో ఇది. మీరందరూ చివరి వరకు చూసి క్లుప్తంగా వివరించే సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే ఈ ఆసరా పెన్షన్ 4016లు 6016లకి సంబంధించి మొన్న సీతక్క గారు ఈ తాజాగా కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. ఆ ప్రకటనలు ఏంటివి మీకు నేను స్పష్టంగా చెప్తాను, వినండి. బడ్జెట్ విషయాలకి సంబంధించి గతంలో 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్కి ప్రతి ఇయర్కి అంటే సంవత్సరం పేరు మీద 2023-2024కి సంబంధించిన బడ్జెట్ ఏమో 12,000 కోట్లు, 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ప్రతిపాదన ఎంత ఉంది అంటే 22,000 కోట్ల రూపాయలను మంత్రి సీతక్క గారు ప్రపోజల్గా పెట్టడం జరిగింది. ఈ ప్రపోజల్లో ఇంత మేర నిధులు పెంచడానికి గల కారణం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరికొన్ని రోజులలో 4016 రూపాయల చేయూత పెన్షన్ని ప్రారంభించబోతున్నారు. కాబట్టి దానికి నిధులు సమకూర్చడానికే ఈ అదనంగా 10,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఇక తాజాగా ఇంకొక ప్రకటన గురించి మనం చూసుకుందాం. ఇంకొక ప్రకటన ఏంటి అంటే సీతక్క గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే తక్షణమే మీరు వీటన్నిటిని జాబితా రూపొందించి దీనికి సంబంధించిన ఆసరా పెన్షన్ ఖచ్చితంగా ఈ నెల నుండి 4016లు అలాగే 6016లు వచ్చేటట్టు చూడాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి సంబంధించిన విషయాలలో ఎలాంటి రాజీ పడేది లేదని చెప్పేసి అధికారులకి సీతక్క గారు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే జూలై నెలలో రావాల్సిన ఏవైతే ఆసరా పెన్షన్ డబ్బులు ఉంటాయో అవి యథావిధిగా వస్తాయి. కానీ జూలై నెలకి సంబంధించి మాత్రం 4016 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని రోజులలో లబ్ధిదారులకు అందించబోతుంది అనేది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది. సో కాబట్టి మీరు ఎలాంటి గందరగోళం డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆసరా పెన్షన్ 4016 రూపాయలు అనేవి మీ చేతికి అందబోతున్నాయి. సో మరికొన్ని రోజులలోనే దీనికి సంబంధించిన కొత్త జీవోలు, కొత్త రూల్స్, లబ్ధిదారులు ఎవరు, వీళ్ళన్నిటికి సంబంధించిన అప్డేట్స్ అందించబోతున్నారు. తాజాగా మీ అందరికీ అప్డేట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.